ఇందాక మీరన్నారంటే, ఇప్పుడు ఒక పక్కన ఓటీటీ అనేది ఒక ఇబ్బంది కింద ఉంటే, ఒక పక్కనేమో పైరసీ అనేది చాలా ఇబ్బంది కిందగా ఉంటుంది. బట్ ఇప్పుడు అంటే వాళ్ళెలా అయితే ఇప్పుడు పైరసీ పరంగా కూడా వితిన్ అవర్స్‌లో వస్తుందో, టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయింది కాబట్టి, సో, మనకు ఆల్రెడీ ఇక్కడ 'దిల్ రాజు' గారు ఇప్పుడు ద చైర్మన్‌గా కింద కూడా ఉన్నారు కదా! సో, మరేమన్నా కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్‌లో అంటే పైరసీ వాళ్ళు ఎంత త్వరగా అయితే తీసుకొస్తున్నారో, అంతే త్వరగా దాన్నేమైనా రిటార్ట్ చేయడానికి ఏమన్నా పాలిసీస్ గాని, లేకపోతే ఆ ప్రయత్నం చేయకుండా ఎందుకంటే ఎవరి సినిమా వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు గానీ, ఇండస్ట్రీ అంతా కలిస్తే గానీ ఒక తాటి మీద రాకపోతే కదా ఏం జరగదు కదా ఇది వీటికి. అంటే ఇది ఈరోజులాగా ఏదో రీజన్‌లో తెలుగు ప్రొడ్యూసర్స్ లేదా తమిళ్ ప్రొడ్యూసర్స్ అట్లా అనుకుంటూ ఇప్పుడు అవ్వదు ఉన్న పరిస్థితిలో. అది మొత్తం టోటల్ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ కలిపి అది దాన్ని ఐపీ స్విచ్చింగ్ అంటారు. ఐపీ స్విచ్చింగ్‌లో సెంట్రల్ గవర్నమెంట్‌తో వీళ్ళు మాట్లాడుకుని ఏదన్నా సైట్‌లో వస్తే ఇమీడియట్‌లీ దాని ఐపీని బ్లాక్ చేసే రేంజ్‌కి అంటే అది బ్రాడ్‌కాస్టింగ్‌లో ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ సర్వర్స్ ఉంటాయి. ఎయిర్టెల్ సర్వర్ అని లేదంటే ఇప్పుడు ఫైబర్ నెట్ అని ఇట్లా ఉంటాయి. అట్లా ఇండియాలో గట్టిగా చూస్తే నియర్లీ 10-15 ఉన్నాయి. ఆ 15 సర్వర్స్‌లో కనుక ఇండియన్ గవర్నమెంట్ కనుక ఈ సినిమాలకి ఆ ఫెసిలిటీ కనుక మాకు ఇస్తే కనుక డెఫినెట్‌గా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అదేంటంటే మా పెద్దలందరూ కదిలి అది సెంట్రల్ గవర్నమెంట్‌ని అప్రోచ్ అయ్యి అది తెచ్చుకోగలగాలి.